చెప్పలేమండి. ఒక రాసుకునే కథ మనల్ని డైరెక్టర్ అని చేయొచ్చు, రైటర్ అని చేయొచ్చు. వీ హ్యావ్ టు గో విత్ ద పాత్. నరేష్ గారు, దిస్ ఇస్ విజయ్ అండి. హలో అండి సార్, టూ సిరీస్ చూసాము, చాలా బాగుంది. అంటే క్యూరియాసిటీ అయితే పెంచారు. థర్డ్ సిరీస్లో అంటే ఏమవుతుంది అని చూడాలని ఇంట్రెస్టింగ్ అయితే పెంచినారు. డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ మీ పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారండి? సో బేసిక్గా నాకు నరేషన్ చేసింది దేశ్ రాజ్ అండి. దాని తర్వాత క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటన్నది ప్రిపేర్ అయ్యింది ప్రదీప్తో అయ్యాను అనమాట. బేసిక్గా మేము ఫస్ట్ ఏమనుకున్నాం, ఒక డిటెక్టివ్ బాగా విటీ కామెడీ కొంచెం పుష్ చేద్దామా అని అనుకుని స్టోరీలో డీప్గా వెళ్ళే కొద్దీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మదర్ ఎమోషన్స్ ఉన్నాయి, నేను ఓవర్ వెళ్ళకూడదు, దెర్ ఇస్ అ లిటిల్ కన్స్ట్రక్షన్ అనమాట క్యారెక్టర్కి. సో ఒక సబ్టెల్ ఉండాలి, జోక్ చేసినా అది జోక్ వేసినట్టు ఉండకూడదు అనమాట ఆ క్యారెక్టర్. సో అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని, అండ్ నాకు తెలంగాణ రాదనమాట బేసిక్గా. ఐ టుక్ కేర్. నేను దేశరాజ్ని అడిగి ప్రతిరోజు సెట్లో ఉన్నప్పుడు ఏ వర్డ్ ఇట్లా స్పీకింగ్ ఓకేనా, ఒకవేళ ఏమైనా చిన్న తప్పు అయినా డబ్బింగ్లో కరెక్షన్ చేసుకోవచ్చు, ఇలాంటివి యాక్చువల్గా జాగ్రత్తగా యా. అండ్ ఐ ట్రై టు చాలా ఎక్కువగా తక్కువ కాదు, చాలా బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేయడానికి ట్రై చేశాను. మరి అది ఆడియన్స్ చెప్పాలి. ఒక్క నిమిషం వెయిటింగ్ అండి. థియేటర్ అయిన Z5లో అండి అలవాటు అయిపోతుంటుంది మూవీస్ ఇన్ థియేటర్ డెఫినెట్లీ. యువర్ క్వశ్చన్ టు ఎవరికండి? ప్రదీప్. ఓకే, మేఘా గెటింగ్ లేట్ యాక్చువల్లీ. 1 సెకండ్ అండి. ప్రదీప్ గారికి క్వశ్చన్ అడగబోయే ముందు తనకి ఫ్లైట్ ఉంది, సో అందుకని మనం మేఘాని పంపించేద్దాం. థ్యాంక్ యూ మేఘా, అండ్ విష్ యూ గుడ్ లక్. 28న వికెట్ కవేలో చూద్దాం మనం మేఘా పర్ఫార్మెన్స్ని. డెఫినెట్లీ ఎంజాయ్ చేద్దాం. ఓకే, విల్ కంటిన్యూ అండి. ఓటీటీ సిరీస్ అనగానే మినిమం ఒక 5-6 లాంగ్వేజ్ రిలీజ్ చేస్తారు. మీరు ఓన్లీ తెలుగు తమిళ్లోనే ఎందుకు రిలీజ్, ఇంకా ఎక్స్ట్రా లాంగ్వేజ్ ఎందుకు యాడ్ చేయలేదు? ఈయన అడగాలండి, అది వాళ్ళ కాల్ అది. సో మేము కూడా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇఫీ గోవాలో కూడా ఎక్కువ నార్త్ పీపుల్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు అక్కడ. సో హిందీ డెఫినెట్గా, బెంగాలీ, మరాఠీ, జీ ఆల్సో స్ప్రెడ్ అక్రాస్ మరాఠీ, బెంగాలీ వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్ కాబట్టి ఐ రిక్వెస్ట్ జీ పీపుల్, అనురాధ మేడంని, దేశరాజ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, సో ఐఎమ్ షూర్ దెల్ డూ. మన తెలుగు తమిళ్ అయిపోయిన తర్వాత దెల్ డెఫినెట్లీ డూ ఇన్ అదర్ లాంగ్వేజెస్. నరేష్ అగస్త్యన్, అంటే మీకు హీరో క్యారెక్టర్ కాకుండా ఏదో చిన్న క్యారెక్టర్ కూడా నచ్చిందని చెప్పారు స్టోరీ. అవును. అంటే దేనికండి? అంటే బేసిక్గా నేను హీరో అలా చూడను. నీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, నేను అంటే ఫిలింలో 2 రోల్స్ చూస్ చేసుకుంటా. అంటే అది నా ఇది, ఒకటి ప్రాబ్లమ్ అన్న క్రియేట్ చేయాలి, ఒకటి ప్రాబ్లం అన్న సాల్వ్ చేయాలి. ఈ 2 రోల్ తప్ప నేను ఏం చేయను. ఇంకా డిటెక్టివ్కి సైకాలజిస్ట్కి ఏమైనా రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కళ్ళతో చేయొచ్చు, దూరం నుంచి చేయొచ్చు. అది మనసుకు మాత్రం తగులుతుంది అనమాట. సో థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. అంటే ప్రొడ్యూసర్ గారు చూస్తే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళందరూ మీతో లవ్లో పడిపోతున్నారు, ఏంటిది అర్థం కావట్లేదు. అది వాళ్ళనే అడగాలండి మీరు. అదే ఇది, అంటే మీలో ఏం చూసారు వాళ్ళు? ఐ డోంట్ నో, మేబీ పక్కనే ఉన్నారు కదా డైరెక్టర్ గారు, చెప్పండి ఆయనకి. మీరు కూడా 2 days ఆయనతో ట్రావెల్ చేయండి, మీకు అర్థం. ట్రెక్కింగ్కి వెళ్ళారా? ఏదండి? ట్రెక్కింగ్కి వెళ్ళారా ఆయనతో? నేను వెళ్ళలేదు, బట్ సెట్లో ఉన్న చాలు, ట్రెక్కింగ్ అక్కర్లే. యూ లవ్ హిమ్. యా. సో మీరైతే స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్ని అయితే లవ్ చేస్తున్నారు కదా, పర్సనల్గా ట్రావెల్ చేస్తే ఆయన కూడా లవ్ చేస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్కి. అండ్ 28th నవంబర్ Z5 అదే అనమాట అడ్డా, అక్కడే చూడొచ్చు వికట కవిని. అండ్ ఆ వరల్డ్లో ఎంటర్ అయిపోండి, దాన్ని అమేజింగ్గా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ వికట కవి టీం అందరికీ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. 28th నవంబర్, సేవ్ ద డేట్.